90 సీట్లు ఎందుకు మార్చుకున్నారు? మార్చుకుంటే తప్పేముంది? గెలుపు ఆ 175 కొట్టడం కోసం 90 సీట్లు మార్చాం. మార్చకపోతే తేడాలు ఉంటాయని అనుకున్నా మార్చాం. ఏముంది దానిలో? అంటే మీ దగ్గర ఉన్న 1/3 లో మొత్తం ఆఫ్ మార్చేశారు మొత్తం. అదే అంత వ్యతిరేకత ఉందా మీలో? సహజంగా జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి కావాలనుకుంటారు. అంబటి రాంబాబు మాకు సరిగా చేయలేదు అనుకుంటారు. అంబటరావుని మార్చేస్తారు. సింపుల్ అంతే. అంత మంది వ్యతిరేకత ఉందా ఈ ప్రభుత్వం మీద? ఉండొచ్చు. లోకల్ గా ఉంటే ప్రభుత్వం మీద కాదు, అది వ్యక్తుల మీద. అంత మంది వ్యక్తులు సరిగ్గా పనిచేయలేకపోయినట్టు ఫెయిలే కదా పార్టీ. అది ఎట్లా అనుకుంటారు? అంతే కదా. పార్టీ ఫెయిల్ అయితే మరి అక్కడ గెలుస్తారు. 90 మంది పార్టీ సక్సెస్. వ్యక్తులు అక్కడ కొద్దిగా తేడా ఉంటే మారుస్తారు, ప్రయోగాలు చేస్తారు. 90 మంది తప్పే ఉంది అంటున్నా. అంటే కొత్త అంటున్నా. కొత్త కాదు కాదు, ఇది కొత్త కాదు. ఎంతమంది మార్చడం అయితే ఏపీలో కొత్త. అసలు ఉమ్మడి ఏపీలో కొత్త. మన దగ్గర 90 మందిని మార్చడం అనేది 175 లో. అది మార్పులు కొత్త కాదు, భారీ స్థాయిలో మార్పులు ఉన్నాయి. అది భారీ స్థాయిలో మార్పు ఉంది. అది మా ఇష్టం, మా స్ట్రాటజీ, అంటే మా వ్యూహం. మీ స్ట్రాటజీ, మీ వ్యూహం ఇదంతా ఓకే. కానీ ఇంత మంది ఎమ్మెల్యేలు ప్రజా వ్యతిరేకతకు ఎందుకు గురయ్యారు? ప్రజా వ్యతిరేకత కాదు, కమ్యూనిటీస్ మార్చాల్సి ఉంటుంది. ఒక్కో చోట ఈక్వేషన్స్ మారాల్సి ఉంటుంది. ఈసారి బీసీలకు ఎక్కువ ఇవ్వాలనుకుంటున్నారు. మా పార్లమెంట్ ఉంది, మా పార్లమెంట్లో బీసీకి ఇవ్వాలని అనుకున్నారు. అనిల్ యాదవ్ని తీసుకొచ్చారు. అంతకుముందు ఓసేది. అట్లా కొన్ని మార్పులు, సోషల్ ఈక్వేషన్స్, దాని మీద మార్పులు జరుగుతాయి. దానిలో పెద్ద ఆశ్చర్యం, అదేదో పెద్ద నేరం, అదేదో పెద్ద మా వీక్నెస్ అనుకుంటే అది పొరపాటు. అంటే మీ ఈక్వేషన్స్ వేరు, మార్చుకోవడం తీసి పక్కన పెట్టడం వేరు కదా. దాదాపు 35-40 మందిని ఎమ్మెల్యేలను తీసేశారు. ఇంకోసారి ఇంకోటి ఇస్తారు. ఏముంది దానిలో? వాళ్ళందరికీ సమాధానం చెప్పారు. మిమ్మల్ని తీసినా మీరు అంతే తీసుకునేవాళ్ళు. ఎవరు తీసినా అంతే. మేమైతే లేదా? ఏమీ లేదు. ఏముంటుంది? పార్టీనా పబ్లిక్ లిమిటెడ్ కంపెనీనా? పార్టీ అండి. పార్టీలో శిరస వహించి ముందుకు వెళ్తామే. పబ్లిక్ లిమిటెడ్ కంపెనీలు అయితే కోర్టుకు వెళ్తారు. అంతేనా? ఇది కోర్టు కూడా వెళ్ళేదే ఉండదు. నాయకుడి మీద విశ్వాసంతో ముందుకు కదలడం తప్ప మార్గమే లేదు.